మన శ్రీశైలం తెలుగు డాక్టర్ హెడ్ బిఓఎస్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా లేరు. అసలు మరి ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు టీచర్లు లెక్చరర్లు? ఫిజిక్స్ సైన్సెస్ అట్లా ఉన్నారు 20% అంతేనా? 4-5. మీరే సెక్షన్, మీరే గ్రూప్ పిల్లలు? టూరిజమా, హిస్టరీ అండ్ బాటనీ, ఎకనామిక్స్ బాగానే ఉన్నారా? పర్లేదా ప్రొఫెసర్? మీరు ఫస్ట్ ఇయరా? ఓకేనా ఫస్ట్ ఇయర్కి? ఏం లేదు అంటే లాస్ట్ ఇయర్ టీసీ ఇక్కడనే టీసీ తీసుకునేటప్పుడు కూడా ఫీజు స్కాలర్షిప్ పడలేదని తీసుకోవచ్చు ఫీజు తీసుకున్నాం. ఓకే, ఫీజు కడితేనే టీసీ ఇస్తున్నాం ఓకే యూనివర్సిటీలో. ఓకే. హాస్టల్ ప్రొవైడింగ్ కూడా చక్కగా లేదు మేడం. లాస్ట్ ఇయర్ సబ్ క్యాంపస్ వాళ్ళకి ఇచ్చారు. ఓకే, ఈసారి కూడా జాబ్ ఇస్తాము ఇవ్వనట్టు హాస్టల్ అడ్మిషన్ కూడా మళ్ళీ సబ్ క్యాంపస్ అంటే ఇది మన ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఓకే, పీజీ కాలేజ్, పీజీ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ అని 3 ఓకే కాలేజ్. ఓకే. ఇంకా మా దరిద్రం ఏంటంటే మా యూనివర్సిటీ లోపల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. ఇంతవరకు వాళ్ళ హాస్టల్లో అమ్మాయిలు బయట ఉంటారు. దాదాపుగా 1100 మంది అమ్మాయిలు. 1100 అందరు బయటనే ఉంటారు. 4 ఇయర్స్ 4-5 కోర్సులు ఉంటాయి. కోర్స్ ఎన్ని రోజులైంది పెట్టి మనం? అది పెట్టి దాదాపుగా 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ నుంచి నో హాస్టల్. ఎన్నో సార్లు గొడవలు చేస్తున్నా, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. మళ్ళీ ఇక్కడి నుంచి అనేక మంది పిల్లలు జాబులు కొడతారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడి నుంచి ఒక 100 to 150 మెంబర్స్ పోతారు. కానీ రిక్వెస్ట్ పెట్టినా ఏం స్పందించట్లేదు. హాస్టల్ ప్రొవైడ్ చేయాలని మేము వీసీ బిల్డింగ్ ముందు కూడా చెద్దర్లు వేసుకొని అనుకుని కూడా మగ పిల్లలు కూడా లేవా హాస్టల్స్? తక్కువ ఉన్నాయా? అవునా? బాయ్స్ హాస్టల్ కంటే గర్ల్స్ హాస్టల్ ఇంకా అన్యాయంగా ఉందా? ఏమున్నదంటే నేను లైబ్రరీకి కూడా విజిట్ చేశాను. సో లైబ్రరీలోనే అక్కడనే తిని అక్కడనే పడుకోవాలి. ఇట్లా రండి, అర్థం అవట్లే. ప్లీజ్ కమ్. లైబ్రరీలో పిల్లలు అక్కడనే పడుకుంటా ఉన్నారు, అక్కడనే తింటున్నారు, అక్కడనే ఉంటున్నారు. మొత్తం వాళ్ళకి ఎటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా లేదు.